మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర అది త్రాగవలెను. తర్వాత రెండవ భాగముగా యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. దేవుడు మాటను దీవించి ఆశీర్వదించి మన కొరకై పంచిపెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువా నీ పాసునికి వస్తూ ఉంటున్నాం. ఆకాశములు పట్టజాలని గొప్ప దేవ, సర్వాధికారం గల తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రభు దినములో తండ్రి ప్రభువా నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువా ఆరాధించుటలో ప్రభువా మీరు ఎంతో కృప చూపుతొచ్చిన విధానం అంతటి బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో మీ యొక్క శరీరమునకు సాదృశ్యం ఉన్న రొట్టె ద్రాక్ష రసంలో తండ్రి పాలు పొందక మునుపు ప్రభా చదువుకున్న లేఖన భాగముల ద్వారా దేవా మీరు మాతో మాట్లాడుము. నీ మెల్లని స్వరమును ప్రభా వినిపించుము. ప్రభా అన్నట్లు మీ మహిమను మీ యొక్క ప్రత్యక్షతను మేము చూచినట్లుగా తండ్రి మమ్మల్ని సిద్ధపరచుము. దేవా సహాయం చేయము తండ్రి. నిలబడి దాసుడు బలహీనుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుని నోట నీ మాటలు ఉంచుము. ప్రభా సంఘం క్షేమాభివృద్ధి నిమిత్తమై నన్ను విరిచి వాడుకుంటురమ్ము. మీరు గొప్ప దేవుడు అని ప్రభా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను. పరలోకపు తండ్రి, యోగ్యమైన మంచి మనసుతో పరీక్షింపబడిన వారమై, నూతన పరచబడిన వారమై, ప్రభువా తన పరిశుద్ధమైన జీవితం కలిగిన వారమై అందులో పాలు పొందినట్టుగా మనం సిద్ధపరచుము. దేవా సహాయం అనుగించుము. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి నీకు వందనములు. ఇలాగ పరలోకపు తండ్రి దేవా తండ్రి చదువుకునే లేఖన భాగములను తండ్రి ప్రభువా నీ చేతులు పెడుతుంటుండగా విడిచి వడ్డించడానికి కృప చూపుము. దేవ సహాయం చేయము. ఈ ఉదయకాలంలో దేవా తెరవబడిన ఆకాశం మా మధ్య నుంచి దేవా మీరు మహిమ పొందురమ్మని కోరుకుంటూ మీ చేతికి అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకుంటామని సర్వశక్తి గల యేసుక్రీస్తు అతి ప్రసిద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము ప్రభు యొక్క బల్లలో పాలు పొందక మునుపు 2 భాగాలు చదువుకుంటూ వచ్చినాం. దానికంటే ముందు ఒక భాగాన్ని మీతో చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఆరాధన సమయము ఎంతో ప్రశస్తమైనది, ఎంతో విలువైనది. అటువంటి యొక్క సమయంలో మీరు లేచి వాష్రూమ్కి వెళ్ళొచ్చు, కానీ సెల్ ఫోన్స్లో మాట్లాడడానికి వీలు పడదు. ఎందుకంటే ఈ సమయమని మీరు పోగొట్టుకుంటే ఆ సమయం మళ్ళీ తిరిగి రాదు మన దగ్గరికి. కనుక ఎంతో విలువైనది ఆ సమయము, ఎంతో ప్రశస్తమైంది. కనుక అది పూర్తిగా ప్రభువుకు మనం అప్పచెప్పాలన్నమాట. ఏ బైబిల్ స్టడీలో అయినా సరే, ఏ సంఘ ప్రార్థన అయినా సరే, ఏ స్త్రీల కుడికలు అయితే అయినా సరే, ఏ ఆరాధన సమయంలో అయినా సరే మీ సెల్ ఫోన్స్ వైబ్రేషన్లో పెట్టుకోండి. వాక్యం చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. అలాగైతే వీలైతే వైబ్రేషన్లో పెట్టి ఇంట్లో పెట్టేసి వచ్చేసేయండి, ఇంకా మంచిదన్నమాట. ఎందుకంటే దాని ద్వారా మన వాక్యము లోనికి వెళ్ళదన్నమాట. దేవుని యొక్క వాక్యమే చూడండి. ఒక మాట చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే, ఆడ క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. మీకు హాని చేయవాడు ఎవరు చెప్పండి? ఇప్పుడు నీ యొక్క వాక్యం వినకుండా మంచి ఆసక్తి విషయంలో ఆసక్తిగా వాక్యం వింటున్నారు. అటువంటి సమయంలో ఏమొస్తుంది చెప్పండి? ఫోన్ వస్తే ఈ వాక్యాన్ని పక్కన పెట్టేసి తోసివేసి దానికి ప్రాముఖ్యత ఇస్తాం. ఉండొచ్చు, బంధువులు చేయొచ్చు, ఫోన్ చేయొద్దని చెప్పడం కాదు, చేయొచ్చు, మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే మనమేమి దేవుని మందిరానికి వచ్చినాం కాబట్టి దేవుని మందిరంలో అంటే ఎంతో ప్రశస్తమైన యొక్క వాతావరణం, ఇది ఎంతో విలువైనది. కనుక ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ లేని వారు ఎవరు లేరు.
నాకు కూడా ఉంది, నేను ఇంట్లో పెట్టేసి వచ్చా, ఎవరైనా రాని చేయని తర్వాత సంగతి. అయితే ఇది ఏంటంటే ఈ యొక్క సమయం అనేది, ఆరాధన సమయం అనేది ఎంతో అమూల్యమైనది, ఎంతో ప్రశస్తమైనది. మనం జస్ట్ రిలాక్స్ ఇంటర్వెల్ కాదనమాట ఆరాధన సమయం. దేవునితో మాట్లాడుకోవాలా, దేవునితో మనసులో ఆరాధించాలా. మీకు సమయం ఉండదు ఆరాధించడానికి, కనుక మీరు ఏం చేయాలంటే అటువంటి యొక్క సమయంలో సెల్ ఫోన్స్ తీసుకొని ఎవరికొకరు నొక్కి మాట్లాడడం కాదు, దాన్ని పక్కన పెట్టేసి నీవు వచ్చి ప్రభు పాదాల యొద్ద పడి ఉన్నావు కనుక ఆయన పాదాల యొద్ద నువ్వేం చేయాలా అంటే ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో పడేయాలన్నమాట. కనుక ఎందుకు ఇవన్నీ మాకు తెలుసులేనా అనొచ్చు. ఏదేమైనా చెప్పే బాధ్యత మంది, వినే దేవుడు, చూసే దేవుడు. మనం చేసేది, మన నడక, మన క్రియలు, మన తలంపులు, మనం చేసే ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క మొర విన్నాడు, చూసినాడు కనుక ఆనాడు దిగి వచ్చినాడు. కనుక ఆ దేవుడే ఈ దేవుడు, కనుక ఆయన నిన్న నేడు నిరంతరమును ఒకటే రీతిగా ఉన్న దేవుడు. కనుక దయచేసి ఆరాధన సమయంలో మీరు అర్జెంట్ అవసరమైతే వాష్రూమ్ వెళ్ళొచ్చు, వెళ్ళొద్దని కాదు, మొబైల్స్లో మాత్రము మాట్లాడుకోకుండా ఒక మంచి క్రమశిక్షణ అనేది మనం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు కొత్తగా వచ్చారనుకోండి, పాతోళ్ళు వెళ్ళి సెల్ ఫోన్ మాట్లాడకుండా వెళ్ళకపోతే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారంట, మేషే గాదిని వచ్చి కూసే గాది చెడగొట్టినట్టు ఉంటుంది అనమాట. వాళ్ళకి కొత్త వాళ్ళకి ఏం చెప్తాం, మనం చెప్పలేం. కనుక మనమే మొట్టమొదటిగా మనమే ఏం చేసుకోవాలంటే క్రమశిక్షణగా ఉండేదానికి నేర్చుకోవాలన్నమాట. తర్వాత మనం ఏం చేయాలంటే వచ్చిన వారు మన యొక్క పద్ధతిని చూసి, మన యొక్క క్రియలను చూసి, మనం చేసే ప్రతి మాటను చూసి ఏం చేయాలంటే వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా అభ్యాసం చేసుకుంటారు. కనుక మనం మొట్టమొదటిగా మనం సిట్రేట్గా ఉండి ఇతరులను సిట్రేట్ చేసేదానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. కనుక మొబైల్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా మనము పాటిస్తే, అవలంబిస్తే చాలా మంచిదన్నమాట. ఈ మాటలు చెప్పినందుకు మీరు నన్ను క్షమించాలన్నమాట. ఎందుకంటే మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు ఆత్మీయంగా ఎదగాల, ఆత్మీయంగా కట్టబడాలా, అది సంపూర్తిగా మిమ్మల్ని నడిపించాలనే ధ్యేయమే నాది. కనుక చెట్టుకొకటి పుట్టుకొకటి పోతే నాకేంటి అనేది కాదు, అదేంటంటే అది మంచి పద్ధతి కూడా కాదనమాట. కనుక దేవుడు అప్పగించిన మందను దాన్ని కాపాడే యొక్క బాధ్యత, దాన్ని సంరక్షించే బాధ్యత, వాటికి మేత పెట్టే బాధ్యత, వాడిని మంచి స్థలములకు నడిపించే యొక్క బాధ్యత కాపరి మీద ఉంది. కాబట్టి దేవుడు మన హెర్మోన్లో మోకరించిన వారందరి మీద నా కాపరిగా నన్ను ఉంచాడు. కాబట్టి మిమ్మల్ని సరి చేయాలా, చక్క చేయాలా, వంకరగా ఉన్న వాడిని చక్కగా చేయాలా, బలహీన వాడిని బలపరచాలా, పడిపోయిన వాడిని లేవనెత్తాలా, కృంగిపోయిన వాడిని వాళ్ళని బలపరచాలా. ఇవంతా కూడా ఎవరి మీద ఉంటుంది అంటే నా మీద ఉంటుంది అన్నమాట. కనుక మీ మీద ప్రేమతోనే అని చెప్పేది అనమాట, మీ మీద ద్వేషంతో కాదు, కనుక ప్రేమతోనే. కనుక ఈ ప్రేమను ప్రభు చూపుతా వచ్చిన ప్రేమే మీకు చూపుతా వస్తున్నాం. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు యొక్క బలలో మనం సమీపించక మునుపు 2 భాగాలు చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకునే వాళ్ళను అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగాల. దానికి ముందు తర్వాత మనం చదువుకుంటూ వచ్చినాం, ఆయన మీతో చెప్పినది చేయుడి. కనుక పోయిన ప్రభు దినము ఒక వ్యక్తిని ధ్యానిస్తూ వచ్చినామన్నమాట. గుర్తుందా ఎవరికైనా? పోయిన ప్రభు దినము ఆదికాండం 22వ అధ్యాయంలో ధ్యానిస్తూ వచ్చినాం అబ్రహాము గురించి. కనుక అబ్రహామును ఆ యొక్క ధ్యానిస్తూ 3వ వచనం వరకు మనము దాన్ని ధ్యానిస్తూ వచ్చినాం. దేవుని చిత్తమైతే కింది భాగాలు కూడా ఈ దినం ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. 3వ నాడు 4వ వచనం, ఆదికాండం 22:4. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి, 5వ వచనం, తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవునికి మొక్కి మరలా వస్తామన్నటువంటి యొక్క గొప్ప విశ్వాసం. ఎంతో విశ్వాసాన్ని వీరుడుగా ఉంటా ఉన్నాడు.
కనుక దానికి ముందు మనం ఒక మాట మేము ధ్యానిస్తూ వచ్చినాం అన్నమాట. భూపతి అంకులు నేను ఏంటంటే కట్టెలు చీల్చానమాట. కట్టెలు చీల్చినాడు వాస్తవమే. అయితే అబ్రహాం చిన్న వయసే, కానీ అబ్రహామే కట్టెలు చీల్చినాడని చెప్పి అంకుల్ చెప్తూ వచ్చినాడు. అప్పుడు ఒక మాట అంటూ వచ్చినాడు, ఆ కట్టె మీద గొడ్డలి వేసేటప్పుడల్లా ఏంటంట బలిగా భావిస్తూ వచ్చినాడు అన్నమాట. ఆ కట్టెల మీద గొడ్డలు వేసి ఆ కట్టెలు చీల్చినప్పుడు ఆ యొక్క బలిగా ఇచ్చేసినట్టుగా ఈ యొక్క అబ్రహాం ఫీల్ అవుతూ వచ్చినాడంట. అయితే నిజమే, ఆ మాటలు ధ్యానిస్తూ వచ్చినాం అన్నమాట. అంకులు నేను ఇద్దరం కూర్చొని ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఈ మాటలు నిజమే. కనుక ఆ బలి ఏమైతే వచ్చిందంట, బలిపీఠమును కడతా వచ్చినాడు, చీల్చినాడు అనమాట. కట్టెలు చీల్చినాడు అంటే వాస్తవానికి కట్టెలు చాలా గట్టిగా ఉంటాయి, పెద్ద పెద్ద కర్రలు ఉంటాయి. కనుక దాన్ని చీల్చాలంటే గొడ్డలి అవసరము. కనుక ఆ గొడ్డలితో ఒక్కొక్క చెయ్యి ఎత్తి గొడ్డలు వేసేటప్పుడల్లా ఆ బలిని ఇస్సాకు మీద వేసినట్టు ఫీల్ అయినాడంట అబ్రహాము. ఏమైతే వచ్చినాడంట, దాని మీద ఇక కర్ర మీద గొడ్డలి ఇట పైకెత్తి ఇట కిందికి వేసేటప్పుడల్లా ఇస్సాకు మీద వేసినట్టు ఫీల్ అయినాడంట. అంటే ఊహించుకున్నాడు. అంటే అంకులు నేను ధ్యానిస్తూ వచ్చినామన్నమాట. అవును, వాస్తవమే ఉండొచ్చు. కానీ ఏంటంటే మళ్ళా 6వ వచనంలో వచ్చేలకే ఏమైనా దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి ఏం చేశాడంట, ఆ కర్రలను అంతా కూడా గట్టిగా కట్టి, అంటే ఇక్కడ మోపు కట్ట, మేము రాయలసీమలో మోపు అంటారనమాట. ఇక్కడ ఏమంటారు, మోపే అంటారా? మోపు కట్టి భుజం మీద పెట్టాడనమాట. భుజం మీద పెట్టి ఏం చేస్తూ వచ్చినాడంట చూడండి, గట్టిగా చదవక్క. తన చేతితో నిప్పును కత్తిని చేత పట్టుకుని పోయిను. ఇస్సాకు నా అబ్రహాము ఎన్నో వచనమక్క, 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడగగా, అంటే ఇక్కడ ఇస్సాకు మీద పెట్టినాడు వాస్తవమే. తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోతా ఉన్నారు, వాళ్ళిద్దరు కూడి వెళుచున్నారు వాస్తవమే. అయితే ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలుస్తూ ఉంటున్నాడు. అంటే ఈ యొక్క ఇస్సాకు యొక్క అబ్రహాము ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటా ఉన్నారు. కనుక ఎలాంటి యొక్క సంభాషణ వల్ల జరుగుతూ ఉంటున్నదో, వారి యొక్క ఇరువురి మధ్య వారి యొక్క సంభాషణ ఎలాగుంది అని అంటే నా తండ్రి అని అంటా ఉన్నారు. యొక్క తండ్రి ఏమంటున్నా, ఏమి నా కుమారుడా అంటా ఉన్నాడు. ఈనాడు మన కుటుంబాల్లో ఈ మాటలు, ఈ సంభాషణ జరుగుతూ ఉందా? తండ్రి అంటే కుమారునికి పట్టదు, తల్లి అంటే కుమార్తెకు పట్టదు. ఎంతో వైరంగా ఉంటా ఉన్నారు. ఎంతో భయంకరమైన స్థితి. వారి యొక్క సంభాషణ ఎలాగుందంటే మంచి క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటా ఉన్నారు. ఇటువంటి యొక్క సంబంధం కలిగి ఉండాలన్నమాట. కుటుంబ సభ్యులు ఏం చేయాలంటే ఇటువంటి యొక్క అనుబంధం కలిగి ఉండాలా. ఇలాంటి అనుబంధం కలిగి ఉన్నప్పుడే వారి యొక్క పిల్లల మధ్య, తండ్రుల యొక్క తల్లిదండ్రుల మధ్య ఏదైనా భేదాభిప్రాయం లేకుండా ఇటువంటి సంబంధం కలిగి ఉన్నప్పుడు వారి మనసులో మాట వాళ్ళు చెప్తారు, తల్లిదండ్రుల్లో ఉన్న మనసులో ఉన్న మాట పిల్లలకు చెప్తారన్నమాట. ఇప్పుడు ఏంటంట, ఎడమొకమొకరు కుడి ముఖమొకరు. కనుక ఇటువంటి యొక్క ఐక్యత లేదన్నమాట కుటుంబాల్లో. తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఇటువంటి యొక్క ఐక్యత లేదు. ఇటువంటి యొక్క ఐక్యత లేకపోవడం బట్టే ఏమవుతా ఉంది అని అంటే అది చాలా దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు పిల్లలు. కనుక ఎన్నో పరిస్థితులు ఈ మాటను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను కూడా 1992 నుంచి 95 వరకు మా నాన్నగారితో మాట్లాడేవన్నీ కాదనమాట. ఎందుకంటే మా నాన్న ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని
మా నాన్న కోరిక. నా కోరిక ఏంటంటే నేను తెలుగు మీడియంలో పక్క ఊర్లో చదవాలని నా యొక్క కోరిక. అయితే మా నాన్న యొక్క మాటకు నేను లోబడక స్కూల్కి అని చెప్తూ స్కూల్కి పోకుండా ఎంతో కడపలో అట్టా ఇట్టా తిరుగుతూ సమయాన్ని స్కూల్ వదిలే టయానికి ఇంటికి వెళ్ళిపోతూ వచ్చేవాడిని. ఒకానొక సమయం పరీక్ష టైం వచ్చింది. ఫీజు కట్టడానికి మా అమ్మ వస్తే స్కూల్లో పోతే మీ కొడుకు 2 నెలల నుంచి స్కూల్కే రావడం లేదు, నీ ఫీజు వద్దు, ఏమవుతుంది టీసీ తీసుకొని పోండి అని చెప్పి ఇచ్చేసాడనమాట. ఇస్తే ఏమైంది, తీసుకొని వచ్చినాడనమాట. ఎంతో భయంకరమైన స్థితి. అప్పటి నుంచి మా నాన్న నా మీద ఒక ద్వేషంగానే ఉంటా ఉన్నాడు. అట్లు నేను మా నాన్న మీద మాట్లాడకుండా ఏమనంటే అమ్మ చాటున ఉండి ఏం చేస్తా, అమ్మ ఒకడే కుమారుని కదా అని చెప్పి అమ్మ నన్ను ప్రేమిస్తూ వచ్చిందనమాట. అట్లు ఈ యొక్క సంభాషణ అవును నా జీవితంలో కూడా మొట్టమొదటిగా నా జీవితంలోనే ఇటువంటి యొక్క తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేదని ఎంతో ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తూ వచ్చినాను అనమాట. కనుక ఏదైనా ఫ్రీగా మనము తల్లిదండ్రులతో మూమెంట్ కావాలన్నమాట. పిల్లలు తల్లిదండ్రులతో ఒక క్లోజ్గా ఉండాలన్నమాట. ఒక మంచి స్నేహితుల్లాగా, ముఖ్య స్నేహితుల్లాగా, ప్రాణ స్నేహితుల్లాగా మీరు తల్లిదండ్రులతో మూమెంటే ఉన్నప్పుడే మీకు ఎటువంటి నష్టం జరగదు. కనుక వారు మంచి యొక్క కాపుదల భద్రత అనేది ఉంటుందన్నమాట. అలా లేకపోతే కొందరు రహస్యంగా ఉంటారనమాట. చెప్పుకోక వాళ్ళ హృదయంలోనే వాళ్ళే పెట్టుకొని ఎంతో నష్టపోయేవారు లోకంలో లేకపోలేదు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో మనము పిల్లలతో అబ్రహాము ఇస్సాకు ఎలాగ ఏమంటూ వచ్చినాడు, అబ్రహాంతో నా తండ్రి అని పిలుస్తూ వచ్చినాడు. అప్పుడు అబ్రహాం ఏమంటూ ఏమి నా కుమారుడా అంటూ వచ్చినాడు. ఇప్పుడు ఏమంటావు చెప్ప, ఒక మన పిల్లోడు వచ్చి పిలిచా నానా అన్నాడు, ఏం రా చెప్పు అని అంటారు. అది కాదు, ఏమి నా కుమారుడా అని అంటే చెప్పుకోవాల్సిన యొక్క బాధ, నీతో ఏదో పంచుకోవాలని, నీతో ఏదో పంచుకొని ఇష్టపడాలని అడగాలని వచ్చాడనమాట. కానీ నీ కోపంతో ఏం రా చెప్పు అని అంటే ఎట్టుంటుంది పరిస్థితి? ఏమా ఎట్టుంటుంది? చాలా కఠినంగా ఉంటుంది అన్నమాట. కనుక ఈ యొక్క తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలతో మనం మాట్లాడే వైఖరిని కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారన్నమాట. మా నాన్న సిరాగ్గా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు, ఇప్పుడు అడిగితే ఏం ప్రయోజనం లేదులే అని చెప్పుకోవాలని ఆశతో వచ్చారన్నమాట. కానీ వాళ్ళకి అవకాశం లేకుండా జారిపోతూ ఉంది. అంటాం ఏమిరా అంటే నీతో చెప్పుకోవాలని నేను వచ్చాను కానీ నువ్వు సిరాగ్గా ఉన్నావు కనుక నీతో ఏం చెప్పుకోలేకపోతే వచ్చినాను అని అంటారు. కనుక ప్రియమైన సోదరుడా సహోదరి, మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా మన పిల్లలతో మనము క్లోజ్ మూమెంట్గా ఉండాలన్నమాట. ఒక స్నేహితులాగా, ముఖ్య స్నేహితులాగా, ప్రాణ స్నేహితులాగా ఉంటేనే తప్ప వారి పిల్లల యొక్క హృదయంలో ఉండేది బయటకు వచ్చుద్ది అన్నమాట. అప్పుడు అది మంచిగా చెడ్డాన్ని తల్లిదండ్రులుగా భావించి దానికి కావాల్సిన ఆన్సర్ చెప్తామన్నమాట. అట్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు బలలో పాలుపంచిన మనము తల్లిదండ్రులముగా ఏం చేయాలంట, ఇటువంటి యొక్క సంభాషణ కలిగి ఉండాలన్నమాట. తర్వాత ఇంకా ఏమంటే వచ్చినా చూడండి, ఇక్కడ అబ్రహాము ఏం చేస్తూ వచ్చినాడంట, ఒక బలిపీఠం కడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. 9వ వచనంలో అలాగ వాళ్ళిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠంను కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం మీద ఉన్న కట్టెల మీద ఉంచెను అంట. ఇప్పుడేమైంది, ఆయనేమో తండ్రి కత్తి ఉంది, నిప్పు ఉంది, దహన బలికి గొర్రెపిల్ల ఇది అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు, దేవుడే అయితే ఇప్పుడే నాన్న అలా ముందు అయితే అలాగన్నావు, ఇప్పుడే నన్నే నా చేతులు కాళ్ళు కట్టేసి అక్కడ బలిపీఠం మీద పెట్టి నన్నే అర్పించాలని అనుకుంటున్నావా అని అనలేదన్నమాట. నోరు మెదపలేదు. కనుక విశ్వాస జీవితయాత్రలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇస్సాకు ద్వారా, అబ్రహాం ద్వారా విధేయత అనేది నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎంత విధేయపరులు. కనుక కనీసం చేతులు కట్టేస్తాను, ఏం నాన్న నన్ను కట్టేస్తున్నావు,
కాళ్ళు కట్టేస్తున్నావు, ఎందుకు కట్టేస్తున్నావు? ఎలాగునా తన కుమారుని తన స్వహస్తములతో ఆ బలిపీఠం మీద పెట్టి ఏం చేశాడంట? 10వ వచనంలో, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, ఏమంట? అన్నీ చేసినాడు, ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంట? కత్తి చేత పట్టుకొని చెయ్యి పైకి చాపి కత్తి పట్టుకొనగా, అటువంటి సమయంలో ఏం చేశాడు అని అంటే, పరలోకం నుండి దేవుడు అబ్రామా అబ్రామా ఆగు, తొందరపడగాకు అని చెప్పి ఆపినాడు అన్నమాట. ఇది ఒక సాదృశ్యంగా ఉంటా ఉన్నది. ఆనాడు అబ్రహాము తన కుమారుని బలి అర్పించడానికి పరలోకం నుండి దేవుడు ఆపినాడు అన్నమాట. కొన్ని సంవత్సరాల కిందట మళ్ళీ చూస్తే తన ప్రియ కుమారుని, సొంత కుమారుని ఈ లోకాన్ని పంపుతూ వచ్చినప్పుడు ఏం చేశాడంట? ఆ తండ్రి చెయ్యి వదిలేసినాడు అనమాట. కనుక బలి అవడానికి అర్పిస్తూ వచ్చినాడు. ఆనాడు బలి ఆపినాడు, ఇప్పుడు తన కుమారునికి ఏమంట? బలి కొరకు అర్పిస్తూ వచ్చినవాడిగా ఉంటున్నాడు. ఈ మాటలను చదువుతూ ఉన్నప్పుడు ఆ కాలంలో అబ్రహాం తన కుమారుని బలి ఇట చెయ్యి కత్తి పైకెత్తగానే దేవుడు ఏమంట వచ్చినాడంట? అబ్రామా అబ్రామా పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. కనుక లోబడితో వచ్చినాడు. యెహోవా దూత పరలోకం నుండి అబ్రామా అబ్రామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. కాబట్టి పై వచనంలో కూడా చిత్తము ప్రభువా అంట వచ్చినాడు. తర్వాత ఇక్కడ కూడా చూస్తే చిత్తము ప్రభువా అంట వచ్చినాడు. కనుక అప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు చేయి చాపి ఆపినాడు బలి. ఇప్పుడు తన కుమారుని కొన్ని సంవత్సరాల కిందట తర్వాత మళ్ళా ఏమైతే వచ్చిందంట? తన కుమారుని యేసు ప్రభువాన్ని లోకంలో శిలువ యాగంలో ద్వారా వదిలేసాడనమాట చెయ్యి. అందుకే మత్తయి సువార్తలో చెప్పబడుతూ వచ్చింది కదా, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఎంత ఆనాడు ఆపడానికి శక్తి సామర్థ్యం ఉంది అన్నమాట. కానీ ప్రభువారు అలా కాకపోతే మానవునికి విమోచన విడుదల లేదు, మోక్షం లేదు, పరలోకం లేదు. కనుకనే తన కుమారుడి నుంచి వదలడానికి ఇష్టపడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎంత భయంకరమైన స్థితిలో చూడండి. అందుకు ఏమంటూ వచ్చినాడో ఒక్క మాట చదువుకొని ముందుకు వెళ్దాం. 14వ వచనంలో, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును, అది నేటి వరకును చెప్పబడినంట. అయితే ఇక్కడ ఒక గొప్ప మాట రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే 13వ వచనంలో, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మును తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఈ మాటను కూడా ధ్యానిస్తూ వచ్చినప్పుడు అబ్రహాము చేతిలో ఆ పొదలో ఎలాగున ఆ పొట్టేలు చిక్కుకుంటూ వచ్చిందో అబ్రహాం చేతిలో కూడా చిక్కుకున్నాడు అనమాట దేవుడు. అందుకే నిజంగా అబ్రహాము దేవుడు వారు ఎంతో మంచిగా దేవునితో మాట్లాడేవారు. సంభాషణ నిజంగా పొట్టేలు ఎలా చిక్కుకుంటూ వచ్చిందో ఆ యొక్క గుంపులో, అలాగున మన ప్రవీణ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అబ్రహాం చేతిలో చిక్కుకున్నాడంట. ఇవన్నీ కూడా ఈ యొక్క ధ్యానిస్తూ పోతూ ఉంటే కనపడుతూ వచ్చినాయన్నమాట ఈ మాటలు. ఆనాడు ఆ పొట్టేలుగా ఎలాగా యొక్క పొదలో తగులుకొని ఉంటా వచ్చిందో అలాగున ఇప్పుడు ఏమంట? అదే అబ్రహాము తన యొక్క పొదలో చిక్కుకున్నాడు పొట్టేలులాగా ప్రవీణ యేసుక్రీస్తు ప్రభువారు. దానికి బదులుగా ఇస్సాకును పక్కన పెట్టిద్దా, దానికి మారుగా పొట్టేలను బలి అర్పిస్తూ వచ్చినాడు. అదే పొట్టేలు ఏమైతే వచ్చిందంట? బలిగా చేయబడుతూ వచ్చిన ప్రవీణ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ యొక్క కల్వరి శిలువలో బలియాగం చేయబడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట. ఈ మాటలన్నీ చూస్తూ ఉంటే యెహోవా చూసుకునేవా, యెహోవా ఈరే, యెహోవా చూచుకునేవాడు అని అంట వచ్చినాడు.
నిజంగా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు యొక్క బలలో పాల్పంచిన నీవు నేను మనము కూడా ఏం చేయాలంట? ఆయన మాటకు విధేయత చూపాలా, లోబడాలా. అందుకే ఆయన మీతో చెప్పినది చేయుడి అంటే అబ్రహాం ఎలాగా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఎలా చెప్తూ వచ్చినాడో దేవుడు అలాగనే అబ్రహాం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈనాడు నీవు నేను మనం కూడా అట్లు చెప్పినట్టు మనం చేస్తే ఎంతో మంచిదన్నమాట. ఏమంటూ వచ్చినాడో చూడండి, 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలో జనులమన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినంట. ఏం చేస్తూ వచ్చినాడంట? నీవు నా మాట వినినందున. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఇదే మాట మనల్ని అడుగుతూ ఉన్నాడు దేవుడు. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరియు నీవు నా మాట వినినందున, నీ మాట, ఆయన మాట వింటున్నామా? ఆయన చెప్పింది మనం చేస్తూ ఉంటున్నామా? చూడండి, ఒకసారి ఈ మాటను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒకరు గుర్తుకొచ్చినాడు అనమాట. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. ఈ జనముల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలా చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడి జ్ఞాపన చేయును అనెను. అయితే వినకపోయి చాలమ్మా. ఎలాంటి మాట అంటే, ఇక్కడ ఏలి తన యొక్క కుమారులను చూసి ఓ మాట హెచ్చరిస్తాడనమాట. నా కుమారులారా, మీరు ఇలా చేయవద్దు. ఉండొచ్చు ప్రేమ మక్కువ అభిమానం ఉండొచ్చు పిల్లలు, అయితే దేవుని విషయంలో ఏమాత్రము కూడా ఏమంట ఇటువంటి యొక్క అయ్యా ఈ మాటలు నాకు వినబడుతూ వచ్చినాయి, ఇది తప్పు, ఇలా చేయొద్దు అని అంటే ముసలివాడు, వారేమో యవనస్తులు, వీళ్ళ మాటలు వింటారా? వినరు. కనుక గొప్ప చెడ్డ కార్యం చేస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు, అసహ్యమైన కార్యం చేస్తూ వచ్చినారు. ఏలి హెచ్చరిస్తూ వచ్చినాడు, అయినప్పటికీ కూడా వారు మాట వినలే. ఈనాడు తల్లిదండ్రులు మాట, పిల్లల మాట వినడం అంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు. కారణం ఏంటి అని అంటే మనము పెంచే యొక్క పెంపకంలో ఉంది అన్నమాట. మనకు లోబడలేదు పిల్లలు, మన మాటకు విధేయత చూపలేదు, మన మాట వినలేదు. కారణం ఏంటి? ఎందుకు వినలేదు అంటే చిన్న వయసులో నుంచి మనము మన యొక్క పెంపకము సరైన రీతిలో లేదన్నమాట. ఈయన ప్రవక్తే, ఈయన వాక్యం బోధించేవాడే, తన కుమారులు ఇటువంటి యొక్క దుర్మార్గ పనులు చేస్తూ ఉంటున్నారు, హెచ్చరిస్తూ ఉంటున్నారు, కానీ వారు మాట వినలేదు. కనుక ఎంతో నష్టపోయిన వారు, తండ్రికి దుఃఖం తెచ్చారు, తన భార్యలు విధవరాళ్ళు అయిపోయినారు, ఎంతో నష్టం వచ్చిందన్నమాట. ఆ నష్టానికి ఎవరు కారకులు అంటే తల్లిదండ్రులే అన్నమాట. ఎందుకంటే పిల్లలను చిన్న వయసు నుండి ఏం చేయాలంట? హన్న వలె వాని యొక్క సమయాలను ఎలా పెంచుతూ వచ్చిందో హన్న అలా పెంచాలన్నమాట. ఇంతమంది స్త్రీలు వచ్చినారు, ఇంతమంది పురుషులు వచ్చినారు, మీ పిల్లలు ఎక్కడున్నారు? ఏమంటే మా పిల్లలు జాబ్ చేస్తూ ఉన్నారు, లేకపోతే మా పిల్లలు చదువుకుంటున్నారు, లేకపోతే మా పిల్లలు ఏది చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని మందిరంలో కనబడేది ఎవరున్నారు? చదువు ముందు పక్కన పెట్టు, ముందు దేవుని మందిరం రండి అని వాళ్ళని గద్దించే వాళ్ళు ఎవరు? మరి ప్రాక్టికల్స్ ఉన్నాయి అంటే చదువుకోవాలా? ఇవాళ ఆదివారమే కదా అని అంట. అట్లా ఒక ఆదివారం పోయి 2 ఆదివారం పోయి అన్నీ పోయి
ఏమనంటే లాస్ట్ మా కుమారుడు ఫెయిల్ అయినాడు. అదేనాడంటే ఇంటికాడు ఉండి పబ్జీ గేమ్స్ ఆడుకుంటూ చదువు మీద సొడ్డు పెట్టి దేవుని మందిరం ఎగ్గొడితే ఎలాగుంటుంది? ఎలా పాస్ అవుతారు? కనుక మొట్టమొదటిగా తల్లిదండ్రులను ఏం చేయాలంట? పిల్లలను భయభక్తులు చిన్న వయసులోనే భయభక్తుల్లో పెంచేదానికి అభ్యాసం చేసుకోవాలన్నమాట. కనుక అలా చేసుకోకపోతే చాలా కష్టం అన్నమాట. ఏలీ కుమార్లా తయారవుతారన్నమాట. ఇప్పటికే విశ్వాసులైన పిల్లలు చాలామంది ఏలీ కుమార్లా తయారైనారు లోకంలో. ఎంత బాధాకరం, ఎంత విచారం. ఈ మాటలు విన్నప్పుడు ఏంటంటే నిజంగా మాటలు ధ్యానిస్తాను. నీవు నా మాట వినినందున నీ అబ్రహామును ఎలాగ చేస్తూ వచ్చినాడో ఆ మాట ఏలీ తన కుమారులను గద్దించినాడు అనమాట. ఆయన ముసలోడి మాటలు లెక్క పెట్టుకోలేదు, ఆ మాటలకు విధేయత చూపలేదు. సేవకులు కదా, సేవకుల పిల్లలు ఎలా ఉండాలి, విశ్వాసుల పిల్లలు ఎలా ఉండాలి, అయితే వారిలో ఆ గుణలక్షణాలు కనబడలేదన్నమాట. కనుక వారు ఎంతో నష్టపోయిన వారిగా ఉంటా ఉన్నారు, ఎంతో బాధాకరమైన స్థితిలో ఉంటా ఉన్నారు. కనుక తన యొక్క కుమారులు ఏమైతే వచ్చినాట, ఇద్దరు చనిపోయారు. చనిపోయి భార్యలు విధవరాలు అయిపోయినారు. ఎంత భయంకరమైన స్థితితో చూడండి. సమూయేలేమో దేవుని దయందును మనుషుల దయందును ఆయన వదులుతూ ఉన్నాడు. వీళ్ళేమో ఏమైతే ఉన్నారు? సేవకుల పిల్లలే వీళ్ళు. ఎలాగైనారంట? భస్త్రంలో అయిపోయినారు, చనిపోయినారు. ఎంత విచారకరమైన జీవితం చూడండి. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన మీతో చెప్పింది చేయండి. ఏలీ చెప్పినాడు, తన కుమారులు చేయలేదు, నష్టపోయినారు. నీవు నా మాట వినినందున అంట. కనుక ఆయన మాట విననందున నష్టపోయిన వారు వీళ్ళుంటా ఉన్నారు. అలానే పరిశుద్ధ గ్రంథంలో, ఇదే సమూయేలు గ్రంథంలో ఇంకొకరిని కూడా చూసుకుందాం రండి. 13వ అధ్యాయము 13వ వచనం 13. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యం నిలవదు అంట. ఎందుకు? ఇప్పుడు సౌలును సమూయేలుపై అభిషేకించినాడు. అటువంటి వాడే, అభిషేకించిన వాడే ఇప్పుడు ఈ మాట ఎందుకంటా ఉన్నాడు అని అంటే, ఈ పని ఎవరు చేయాలా? సమూయేలు చేయాలా? సరే, సమూయేలు కొద్దిగా ఆలస్యమైందనుకోండి, ఆలస్యమైనప్పుడు వెయిట్ చేయాలా? వెయిట్ చేయకుండా ఏం చేశాడంట చూడండి. తాను అంటున్నాడు సాహసించి అనే మాట చూడండి. నేను సాహసించి చేసినానంట, ఆ మాట కూడా అంట వచ్చినాడు. 12వ వచనం, ఇంకా నువ్వు యెహోవాను శాంతపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి అనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించుతూ వచ్చినాడు. అందుకు సమూయేలు ఏమంటూ వచ్చినాడంట? అవివేక పని చేసినావంట. అవివేక పని, తెలివి తక్కువ పని చేశావు. ఈ యొక్క బాధ్యత ఎవరిది అని అంటే, నా మీద ఉంది కదా, నేను చూసుకుంటాను కదా, ఎందుకు ఈ పని చేశావు? అయితే దేవుడు నీతో ఇలా చేయాలి, సదాకాలము నీ రాజ్యం స్థిరపరచాలని దేవుడు తలంచి ఉన్నాడు. అయితే నీ యొక్క అవివేక పని వల్ల ఏమైందంట? దూరమైపోయింది అని అన్నాడు. కనుక ఎంత భయంకరమైన జీవితమో చూడండి. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు బల్ల సమీపించక మునుపు అనేక సార్లు మన విశ్వాస జీవిత యాత్రలో ఇటు సాహసించి అవివేక పని చేసేవారం ఉంటున్నామేమో. ప్రభు దగ్గర మనం పరీక్షించుకోవాలన్నమాట. ఆయన మాట వినడం నేర్చుకోవాలా. ఆయన మాట వింటే ఎంత శ్రేష్టం. అందుకే బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టమంట.
కనుక ఆయన మాట వినడానికి నేర్చుకోవాలి. కనుక అట్లు అబ్రహాం యొక్క జీవితంలో చూస్తే నీవు నా మాట వినినందున అనే మాట చూస్తే అవును, ఈ మాటలను బట్టి ఇప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి కారణమైతే వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎప్పుడు? ఆదికాండము 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు, అప్పుడు జరిగిన సంగతులు జరిగిన తర్వాత అనే మాట. ఇవన్నీ కూడా అప్పుడు నిన్ను గొప్ప జనముగా చేస్తా, ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం విస్తరింపజేస్తా, సముద్రం ఇసుక రేణువు వలె నీ సంతానం వ్యాపింపజేస్తానని ఆ యొక్క జీవముగల దేవుడు ఏ మాట సెలవిస్తూ వచ్చినాడో, ఎప్పుడు నెరవేరుస్తూ వచ్చినాడట? అబ్రహామును పరిశోధించిన తర్వాత, ఆయన యొక్క చిత్తాన్ని జరిగించినప్పుడు, ఆయన మాట వినినప్పుడు దేవుని కొరకు తన కుమారుణ్ణి సమర్పణగా త్యాగం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఎంతో ఈ యొక్క దీన్ని బట్టి ఆదికాండం 22వ అధ్యాయం బట్టి చూస్తే ఇస్సాకు బలి అర్పణ, ఆ యొక్క త్యాగం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సాదృశ్యంగా బలి అర్పణ. కనుక రెండు టాలీ చేసుకోవాలన్నమాట. ఎలాగున్నా కట్టెలు మోసుకుని పోయి బలి అర్పణ మీద చేస్తూ వచ్చినాడు. అలాగన నీవు నా మాట వినినందున అంట, ఏమంటూ వచ్చినా నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడనని దేవుడు నాతోడని ప్రమాణం చేసి ఉన్నాను, యెహోవా సెలవిచ్చినను. కనుక నిజంగా ఎటువంటి మాట? ఆదికాండం 12వ అధ్యాయము 1-2 వచనాల్లో చెప్పబడిన మాటలు. ఎందుకు అంతవరకు దేవుడు అబ్రహాంను ఆశీర్వదించలేదు అని అంటే కారణం ఏంటంటే, ఈ పరీక్ష ద్వారా నెగ్గుతాడో లేడో అని వెయిట్ చేస్తూ వచ్చినాడు. ఈ పరీక్షలో పాస్ అయినాడు. ఏమైతే వచ్చినాడంట? దేవుడు ఇప్పుడు ఏమైతే వచ్చినంట, 23వ అధ్యాయంలో తన తల్లిగారు మహిమలోకి వెళ్తారు. 24వ అధ్యాయంలో వివాహం అవుతుంది. ఆ తర్వాత ఇస్సాకును ఏశావు యాకోబు వాళ్ళ పిల్లలు కంటారు. అలాగున ఇప్పుడు యాకోబు పారిపోయి పద్నారాములో తన మామగారింటికి వెళ్ళి అక్కడ వివాహం చేసుకునే పిల్లలు కానీ చేస్తారు. ఇశ్రాయేలు 12 గోత్రాలు యాకోబు ద్వారా వచ్చినాడు. దేవుడు అలాగున విస్తరింపజేస్తూ వచ్చినాడో చూడండి. ఎప్పుడు అంటే దానికి ఒక సమయం అనేది ఉంది. ఆ సమయం వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటున్నాడు చూడండి ఒక మాట. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడిని తోడని ప్రమాణం చేయలేకపోయిన కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసినని చెప్పాను. కనుక ఈ మాట ఏదంట, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు అంట తనకంటే గొప్పవాడు ఎవరు లేడు. అందుకే ఆ ప్రభువారు మొదటివాడని నేనే, కడపటివాడని నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కనుక ఏం చేశాడంటే తన తోడని ప్రమాణం చేశాడనమాట. ఆయన వాగ్దానములు, శుభ వాగ్దానములు చేస్తూ వచ్చినాడంట. చూడండి ఒక మాట, ఈ హెబ్రీ రాసిన పత్రికలోనే 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. కనుక ఈ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కనుక ఆ వాగ్దానాన్ని ఎత్తి మనం పట్టుకునే యొక్క బాధ్యత నీ మీద నా మీద ఉంటా ఉన్నది. ఈ వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు, ఆయన దేవుడు. కానీ నా తోడు అని ప్రమాణం చేశాడు. ఈ మాట అన్నాడు అనుకో, నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేస్తానని మాట వచ్చిందనుకో, అంటే దేవుడు ఖచ్చితంగా కుటుంబాన్ని కానీ సంఘాన్ని కానీ దేవుడు విస్తరించి వ్యాపింపజేసే దేవుడు అన్నమాట. కనుక ఈ మాటను మనం నమ్మాల. ఈ వాగ్దానం చేయబట్టి ఎత్తిపెట్టి మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలన్నమాట. ఏదో వాగ్దానం తీసుకొని పోయి 1వ తారీఖు ఉదయం చదువుకొని దాన్ని పక్కన పెట్టేయడం కాదు. అది మన లైఫ్లో అది వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు కనుక అది నెలకైనా నెరవేరచ్చు, సంవత్సరానికైనా
లేకపోతే కొన్ని సంవత్సరాలకైనా దేవుని యొక్క వాగ్దానం నెరవేరుస్తాడన్నమాట. కనుక అట్లు దేవుడు ఈ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. కనుక అబ్రహామును నా మాట విన్నందున అని తన తోడని ప్రమాణం చేస్తూ వచ్చినాడు, నా తోడని ప్రమాణం చేస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప ఆధిక్యత పొందుతూ వచ్చినాడో అబ్రహాము. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు యొక్క బలలో పాల్పంచిన ప్రియమైన సహోదర సహోదరి, నీవు నేను మనం కూడా మన కుటుంబం వల్లే మనమందరం కూడా అబ్రహాము ఆయన మాట విన్నట్టుగా మనం విని అటువంటి గొప్ప ఆశీర్వాదాలు నీవు నేను పొందినట్టుగా మన ప్రభు మనకు సహాయం చేయను గాక. రండి మనం మోకరిద్దాం, పరీక్షించుకుందాం. ఆయన మీతో చెప్పింది చేయండి. ఈ మధ్యాహ్నం సమయం మనం చేస్తున్నామా లేదో మనం పరీక్షించుకొని అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మన